లూకాసు వార్త 12వ అధ్యాయము 35 నుంచి 48 వరకు ఉన్న వాక్య భాగము. ఒక కథతోటి మనము ఈ రోజుటి ధ్యానాన్ని ప్రారంభించుకున్నాం. ఒక ఊళ్ళో ఒక వ్యక్తి ఉండేవాడంట. ఆ వ్యక్తికి నేనే పేరు పెట్టాను, కథ అన్నాను కాబట్టి నేనే కల్పించింది. ఆ పేరు ఏంటంటే ఈరోజు రారాజు. ఏంటా పేరు? ఈరోజు ఇంటి పేరు, రారాజు మనిషి పేరు. నేనే పెట్టాను ఈ క్యారెక్టర్కి ఆ పేరు. అతను ఒక రోజువారీ కూలి అనమాట. అలాగే అతను తాగుడికి బానిస. రోజు కూలి పనికి వెళ్ళేవాడు. రోజు వెళ్ళేవాడు కాదు, కూలి పనికి వెళ్ళేవాడు. డబ్బులు వస్తాయి కదా, వెంటనే వెళ్ళి ఆ డబ్బులన్నీ తగిలేసి ఏం చేయాలి? తాగాలి. ఇంకో నలుగురికి తాగించాలి. తర్వాత మరి 2-3 రోజులు మళ్ళీ పనికి పోడు. ఇంకా ఎందుకు? ఈరోజు డబ్బులు ఉన్నాయి కాబట్టి వాడి పేరేంటి? ఈరోజు రారాజు. వాడి దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి వాడు పనికి పోడు ఇంక ఈరోజు. అట్లా ఏ రోజు డబ్బులు ఉంటే ఆ రోజు వెళ్ళా ఇంకా అతను రారాజే. ఆ రోజు పనికి వెళ్ళాడు అనమాట. మళ్ళీ డబ్బులు అయిపోయినప్పుడు అప్పుడు బికారీ వాడు అనమాట. ఏమీ ఉండదు ఇంకా అతని చేతిలో కాబట్టి మళ్ళీ అప్పుడు 2 రోజులు మళ్ళీ పనికి వెళ్ళి మళ్ళీ డబ్బులు. సో రేపటి గురించిన ఆలోచన ధ్యాస అస్సలు లేదు ఈ వ్యక్తికి. ఈరోజు తాగడానికి ఉన్నాయా? బస్. రేపటి గురించిన ఆలోచన అసలు లేదు. సరే, రేపటి గురించి అసలు ఆలోచించొద్దని యేసుప్రభువారు కూడా చెప్పారు కదా. సో యేసుప్రభువారు చెప్పినట్టుగానే చేస్తున్నాడు కదా ఈ తాగుబోతు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 34వ వచనం తీసి చూసి, మరి ఈ తాగుబోతు యేసుప్రభువారు చెప్పినట్టే చేస్తున్నాడు కదా, మరి తప్పేంటి అని ఎవరైనా అడిగితే మీరు ఏం చెప్తారో చెప్పండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 34వ వచనం. చూసారా, కరెక్ట్గా యేసుప్రభువారు ఏం చెప్పాడు అదే చేస్తున్నాడు ఈ తాగుబోతు. మంచి తాగుబోతు కదా. ప్రభు ఇక్కడ చింతించొద్దు అన్నాడు కానీ ఆలోచన చేయొద్దు అని అనలేదు. అది విషయం. అర్థమైంది కదా? ఏం చేయొద్దు అంటున్నాడు ప్రభు? డూ నాట్ వరీ. చింతించొద్దు అన్నాడు కానీ అసలు రేపటి గురించి ఆలోచనే చేయొద్దు అని అనట్లేదు కదా. కదా, పోయినసారి కూడా మనం ధ్యానించాం దీని గురించి. ఆలోచన చేయాలా వద్దా? భవిష్యత్తు గురించి చేయాలి. సేవింగ్స్ చేసుకోవడం మంచిదే, ఇన్సూరెన్సెస్ చేసుకోవడం మంచిదే, ముందు జాగ్రత్తగా జరగబోయే వాటి కొరకు సిద్ధపడము, భవిష్యత్తు గురించి రేపటి గురించి ఆలోచన మంచిదే, చేయాలనే బైబిల్ చెప్తుంది. తప్పకుండా చేయాలి. యేసుక్రీస్తును వెంబడించే శిష్యులముగా మనము ఆయన మరలా రాబోతున్నాడు అని వాక్యం చెప్తుంది కదా. అది మనందరికీ తెలుసు. ఆయన వచ్చినప్పుడు నేను ఆయన ఎదుట నిలబడి లెక్క అప్పచెప్పాల్సిన వాడును అన్న సంగతి కూడా మనకు తెలుసు. కానీ చాలాసార్లు మర్చిపోతుంటాం ఆ విషయము. సాధ్యమైనంత తరచుగా వీలైనన్ని ఎక్కువ సార్లు ఆ సంగతి మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. మనం ఏంటది? ఆయన ఒక దినాన రాబోతున్నాడు, నేను ఆయన ఎదుట నిలబడి లెక్క అప్పచెప్పవలసినటువంటి వాడును. మనల్ని మనం ఎలా చూసుకోవాలంటే గృహ నిర్వాహకులుగా చూడటం నేర్చుకోవాలంట. మనల్ని మనం గృహ నిర్వాహకులు అంటే ఏంటి? స్టివర్డ్స్ అంటే పాత రోజుల్లో, అంటే అలాగే ఎందుకు ట్రాన్స్లేట్ చేస్తున్నామని ఆ పదం గురించి చెప్తున్నాను నేను. ఇల్లు, పెద్ద ఇల్లు ఉండి ఎక్కువ ఆస్తి ఉంటే వాళ్ళు ఏం చేస్తారు? ఒక మనిషిని హైర్ చేసి పెట్టుకుంటారు అనమాట ఆ పనికి. ఏ పనికి? వాళ్ళు ఇల్లంతటినీ మేనేజ్ చేయడానికి ఒక మేనేజర్ని పెట్టుకుంటారు అనమాట. ఇంట్లో ఏమేమి జరుగుతున్నాయి, అక్కడ ఉన్న పనివారు, వాళ్ళు ఎవరెవరు ఏమేమి పని చేయాలి, వాళ్ళ భోజనం ఎట్లా, ఆ ఇంట్లో జరిగే ఇంటికి సంబంధించిన విషయాలన్నీ మేనేజ్ చేయడానికి ఒక మేనేజర్ని పెట్టుకుంటే అతన్ని ఏమంటారు? గృహ నిర్వాహకుడు, స్టీవర్డ్. అతను లెక్క అప్పచెప్పవలసినటువంటి వ్యక్తి. యజమానికి లెక్క అప్పచెప్పాలి. ఆ ఆస్తి అంతా అతనిదేనా? కాదు, అది ఎవరిది? యజమానిది. ఇతను ఏం చేస్తున్నాడు? నిర్వహిస్తున్నాడు. అంటే ఊరికే ఈజ్ మేనేజింగ్ కదా. సో మనం కూడా అటువంటి మేనేజర్సే, స్టీవర్డ్సే మనం కూడా. దేవుడు మనకు కూడా ఏమిచ్చాడు? సంపదనిచ్చాడు, సమయాన్ని ఇచ్చాడు, సామర్థ్యం ఇచ్చాడు. సంపద, సమయం, సామర్థ్యం, ఇవన్నీ యజమాని యొక్క రాజ్య పనులలోని మనము వాడాలి. ఎప్పుడో తెలియదు కానీ ఒక సమయం వస్తుంది, ఆయన తప్పక వస్తాడు. అప్పుడు మన ప్రభువు ఎదుట మనం నిలబడినప్పుడు ఆయన మనకు అప్పగించిన వాటన్నిటి విషయంలో ఆయనకు మనం లెక్క అప్పచెప్పవలసినటువంటి వారు. సో అట్లాంటి రోజు ఒకటి రాబోతుంది అన్నప్పుడు దాని గురించి మనం ఆలోచించాలా? ఆలోచించుద్దా? ఆలోచించకపోతే తాగుబోతు లాంటి వెర్రి వాళ్ళమే మనం కదా. సో ఆ రోజు రాబోతుంది, దాని గురించి నువ్వు ఆలోచించాలి, సిద్ధపడాలి. అదే ఈ రోజుటి మన ప్రసంగాంశం కదా. క్రీస్తు రాకడ కొరకు సిద్ధంగా ఉన్నావా అనేది ఈ రోజుటి మన ప్రసంగాంశం. గడిచిన వారం మనం చూసాం కదా, 31వ వచనంలో యేసుప్రభువారు ఏమంటున్నారు? మీరైతే ఆయన రాజ్యమును వెతకుడి, రాజ్యాన్ని వెతకండి అని అంటున్నాడు.
30వ వచనంలో ఈ లోకపు జనులు వీటన్నిటిని వెతకుదురు, అవి మీరు వెతకొద్దు అని అంటున్నాడు. ఏంటేంటి అవి అనేది పైన ఉంది. సో లోకంలో ఉన్న వాళ్ళు వేటిని వెతుకుతారో వాటిని వెతకొద్దు, దేవుని రాజ్యాన్ని మీరు మొదట వెతకండి అని చెప్పాడు. ఇప్పుడు ఆ తర్వాతి వాక్య భాగంలో మనం చదువుతున్నట్టుగా ప్రభువు రాకడ కొరకు సిద్ధపడమని ప్రోత్సహిస్తున్నాడు. ఎందుకంటే ఆయన వచ్చినప్పుడు ప్రతి ఒక్కరిని ఆయన తీర్పు తీరుస్తాడు. సో ఈ వాక్య భాగంలో 2 ప్రాముఖ్యమైన విషయాలు. మొదటిది, ప్రభు రాకడ కొరకు మన సిద్ధపాటు 35 నుంచి 40 వరకు ఉన్న వచనాల్లో. రెండవది, ఎందుకు సిద్ధపడాలో కారణం, అది 41 నుంచి 48వ వచనంలో మనం చూస్తాం. సో ఫస్ట్ 35th వర్స్ నుంచి, మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరు సిద్ధముగా ఉండు, ఆయన రాబోతున్నాడు ఒక దినాన, కాబట్టి మీరు సిద్ధంగా ఉండండి అని చెప్తున్నాడు అనమాట. ఆయన రాకడ కోసం ఎలా సిద్ధంగా ఉండాలి, ఎట్లా సిద్ధంగా ఉండాలి? అందరం కలిసి వెళ్ళి ఒక పెద్ద ఎత్తైన కొండ గుట్ట ఏదైనా ఉంటే దానిపైన కూర్చొని ఆకాశం వైపు చూస్తూ కూర్చోవాలి. ఎప్పుడు వస్తాడా ఎప్పుడు వస్తాడా ఎప్పుడు వస్తాడా. మరి కావాల్సిన బ్యాగేజ్, ఫుడ్ ఐటమ్స్ అన్ని తీసుకెళ్తే అదే సిద్ధపాటు కదా. ఆయన రాకడ కొరకు సిద్ధపడడం అంటే అలాగేనా? ఎలా సిద్ధపడాలి అని ఒక 4 ఎగ్జాంపుల్స్ చెప్తున్నాడు. నెంబర్ 1, 35వ వచనంలో, మీ నడుములు కట్టుకునుడి. అదొక ఫస్ట్ పిక్చర్. నడుములు కట్టుకోవడం అంటే ఏంటి? ఆ రోజుల్లో ఇజ్రాయెల్ ప్రజలు ఎట్లాంటి బట్టలు వేసుకునే వాళ్ళు? నిలువు టంగిలు వేసుకునే వాళ్ళు కదా, పై నుంచి కింద దాకా. ఈ యాంకిల్ ని తెలుగులో చీల మండలం అంటారు, యాంకిల్ ఇది. సో అక్కడ దాకా కూడా ఏముండేది, వాళ్ళు వేసుకున్న అంగి ఉండేది అనమాట. సో ఇప్పుడు వాళ్ళు నడవాలంటే కుదురుతుందా? అన్లెస్ అది బాగా లూజ్గా ఉంటే తప్ప, అంత లూజ్ వేసుకునే వాళ్ళు కాదు. సో నడవాలంటే ఏమవుతుంది, కాళ్ళకి అడ్డం పడుతుంటది కదా. సో వాళ్ళు ఏదైనా పని చేయాల్సి వచ్చినప్పుడు, లేదా కొంచెం ఎక్కువ దూరం ఫాస్ట్గా నడవాల్సి వచ్చినప్పుడు, అలాంటప్పుడల్లా ఏం చేసేవాళ్ళంటే దాన్ని మోకాళ్ళ ఎత్తుకి పైకి అని వాళ్ళ నడుముకి బెల్ట్ లాంటిది ఉండేది, ఆ బెల్ట్లోకి టక్ చేసుకునేవాళ్ళు అనమాట. చేసి అప్పుడు వాళ్ళు ఫ్రీగా పని చేసుకోగలుగుతారు, ఎక్కడికైనా పరిగెత్తి ఏదైనా చేయాలన్నా చేయగలుగుతారు అనమాట. మన కల్చర్లో చెప్పాలంటే లుంగి పైకి కట్టుకున్నట్టు, మన వాళ్ళు పని చేయాలంటే పైకి కట్టుకుంటారు కదా, అలాగే ఇజ్రాయెల్ ప్రజలు కూడా అట్లా కట్టుకునేవాళ్ళు. అది కూడా దేన్ని సూచించడానికి వాడుతున్న పిక్చర్ ఇది? సిద్ధపాటును సూచిస్తున్నటువంటి పిక్చర్ కదా. నడుములు కట్టుకోండి అంటే బీ రెడీ అని చెప్పడానికి ఈ పిక్చర్ అనమాట. రెండవ ఎగ్జాంపుల్ ఏంటి? మీ దీపములు వెలుగుచుండనీయుడి. దీని కంటిన్యూషన్ లో ప్రభు అంటే ఒక యజమాని పెళ్లి విందుకు వెళ్ళాడు, ఎప్పుడు వస్తాడో తెలియదు అన్నట్టుగా చెప్తున్నారు కదా కింద. అదే పరిస్థితి ఊహించుకోండి. కొంతసేపు యజమాని వెళ్ళాడు ఎక్కడికో, తిరిగి ఎప్పుడు వస్తాడో తెలియదు, ఏ అర్ధరాత్రి వస్తాడో. అర్ధరాత్రి వచ్చి తలుపులు కొట్టాడు అనుకో, ఇది కరెంట్ ఉన్న రోజులు కాదు ఇప్పుడు. ఆ రోజుల్లో కరెంట్ లేదు కదా, లైట్లు ఉండేవి కాదు కదా, మరి ఏముండేవి? దీపము లేదా లాంతరు. మేమైతే లాంతరు అంటాం, గుడ్డి అంటారు కదా. దాన్ని నూనె పోస్తారు, ఒత్తుంటుంది, దాన్ని వెలిగించుకోవాలి. నైట్ అయింది, కొంచెం చీకటి పడిందంటే అది పెట్టుకునేవాళ్ళు ఇంకా వెలుతురు కోసం ఇంట్లో కదా. ఇక అందరు భోజనం చేసి దాన్ని ఆర్పేస్తున్నారంటే ఏంటి అర్థం? ఇక అయిపోయింది, పడుకుంటున్నారు, ఈ రోజుకి ఇక అయిపోయింది అని దాన్ని ఆర్పేస్తే. కొంతమంది అయితే ఇంకా భయం ఉండి కొంచెం లైట్ ఉంటే బాగుంటుందని దాన్ని అట్లా తగిలించి చిన్న మంట పెట్టి నైట్ అంతా కూడా నడిపిస్తుంటారు. కానీ యూజువల్గా దాన్ని ఆర్పేస్తున్నారంటే ఇక పడుకుంటున్నారని అర్థం కదా. మరి అర్ధరాత్రి యజమాని తిరిగి వస్తే, ఒకవేళ ఆర్పేశారు, అర్ధరాత్రి యజమాని తిరిగి వస్తే దాసులు ఎట్లా మళ్ళీ అప్పుడు మొత్తం ఆ చిమ్మ చీకట్లో పడి లాంతర్ ఏడుంది, నూనె ఏడుంది, అగ్గిపెట్టి ఎక్కడ ఉంది అని ఎత్తుక్కోవాల్సి వస్తుంది కదా. అది ప్రిపేర్డ్నెస్ కాదు. ప్రిపేర్డ్నెస్ అంటే ఏంటి? దీపమును వెలుగుచూ ఉండనివ్వండి, అది ప్రిపేర్డ్నెస్. ఆయన ఏ టైంకి వచ్చి డోర్ నాక్ చేయగానే వెంటనే వెళ్ళి తీయగలిగేలాగా, ఇంట్లో దారిలోనూ వెలుగుండేలాగా దాన్ని వెలుగుచూడండి, బీ ప్రిపేర్డ్ అని చెప్పడానికి వాడిన రెండవ ఎగ్జాంపుల్, సిద్ధపడి ఉండండి అని చెప్పడానికి. మూడో ఎగ్జాంపుల్ 36, 37, 38 3 వచనాలు. తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే, డోర్ నాక్ చేయగానే అతనికి తలుపు తీయుటకు అతడు ఎప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురు చూచు మనుషుల వలె ఉండుడి. ప్రభువు వచ్చి ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. అతడు నడుము కట్టుకుని వారిని భోజనం పంతిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారం చేయనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు అతడు 2వ జామున వచ్చినను 3వ జామున వచ్చినను ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. యూదుల పెళ్లి విండ్లు కొన్నిసార్లు రోజుల పాటు జరిగేవన్నమాట. 2 రోజులు, 3 రోజులు, కొన్ని రోజులు అయితే ఆ పెళ్లి విందు వారం రోజుల పాటు కూడా జరిగేదంట. కానీ అతను వచ్చేటప్పటికి తలుపు తీసి అతనికి ఉపచారం చేయడం కోసం దాసులు సిద్ధంగా ఉండాలి. దాని గురించి చెప్తున్నాడు. ఇదంతా ఎప్పుడు వస్తాడో తెలీదు, కానీ వీళ్ళు మాత్రం ఎలా ఉండాలి? తలుపు తీయడానికి, ఉపచారం చేయడానికి సిద్ధంగా ఉండేటువంటి దాసుల లాగా మనం కూడా ఆయన రాకడ కొరకు సిద్ధంగా ఉండాలి.
దాసులు ఊహించని సమయంలో ప్రభు రావచ్చు కనుక ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. అది పగల రాత్ర ఎప్పుడు ఎక్కడున్నా సిద్ధంగా ఉండాలని చెప్పడానికి ఏమంటున్నారు? 2వ జామున వచ్చినను 3వ జామున వచ్చినను మెలకువగా ఉండి ఆయన రాకడ కొరకు ఎదురు చూసే దాసులుగా ఉండాలి. అట్లా ఎదురు చూసే దాసులు ధన్యులు అని చెప్తున్నాడు. 4th పిక్చర్ 39వ వచనం. దొంగ ఏ గడియన వచ్చినో ఇంటి యజమానునికి తెలిసిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నం వేయనీయడని తెలుసుకునుడి. కన్నం వేయనిస్తాడా? దొంగ పలానా టైంకి వస్తున్నాడని ఇన్ఫర్మేషన్ ఉంటే? అంత బుద్ధి తక్కువ తెలివి తక్కువ ఎవరైనా ఉంటారు? అసలు ఈరోజు 1 గంటకి మీ ఇంట్లో దొంగలు పడ్డామని ప్లాన్ చేస్తున్నారని ముందే తెలిస్తే నిద్రపోతారు ఎవరైనా? దొంగతనం చేయనిస్తామా? చేయనివ్వం కదా. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఈ మధ్య న్యూస్లో ఎక్కువగా కనబడుతుంది, ఈ గంజాయి ఉంటుంది కదా, దాని పౌడర్ లేదంటే ఆ మొక్కలు ఆకులు అవన్నీ ఎక్కువ పట్టుకుంటా ఉన్నారనమాట పోలీసులు. ఎట్లా పట్టుకుంటారు వాళ్ళు? అక్కడ ఎక్కడో ఉంటుంది, అది ఏదో ఊర్లో ఎక్కడి నుంచో ఎటో పోతుంటుంది ఒక వెహికల్. వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇస్తే వీళ్ళు ఏం చేస్తారు? ముందే పోయి, ఓన్లీ సరుకు దొరికితే చాలదు కదా, ఎవరు దొరకాలి? మనుషులు కూడా దొరకాలి. సో మనుషులు కూడా ముందే వెళ్ళి కాపలా ఉండి వాళ్ళు అటువైపు వచ్చినప్పుడు లేదా వెళ్తున్నప్పుడు సో ఇన్ఫర్మేషన్ వస్తే అలా ప్లాన్డ్గా పట్టుకుంటారు కదా. అంటే వీళ్ళు ఏం చేయాలి? అప్పటిదాకా వాళ్ళు ఎప్పుడు వస్తారా అని ఓపికగా వెయిట్ చేయాలి, ఎదురు చూడాలి కదా. మనం వెళ్ళంగానే దొంగ ఎదురు వస్తాడా? పోలీసు వెళ్ళంగానే రాడు కదా. సో అట్లా ఎప్పుడు మన ప్రభువు ఎప్పుడు వస్తాడో తెలియదు కాబట్టి మనం కూడా నిత్యం ఎదురు చూసే వారంగాను కనిపెట్టే వారంగాను ఉండాలి, సిద్ధపడి ఉండాలి అనే విషయం చెప్పడం కోసము ఇది చెప్పిన 4వ ఉదాహరణ అనమాట. ఈ 4 ఉదాహరణలని మనకి అప్లై చేస్తూ 40వ వచనంలో మెయిన్ అప్లికేషన్ ఏంటి, అసలు ఏం చెప్పాలనుకుంటున్నాడు అనేది సమ్మరైజ్డ్ పాయింట్గా 40వ వచనం. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును కనుక మీరు సిద్ధముగా ఉండుడి. ఇది మెయిన్ మనకి ఇస్తున్నటువంటి కమాండ్. ఏంటది? మీరు సిద్ధముగా ఉండండి. ఎప్పుడు వస్తాడంట మనుష్య కుమారుడు? మీరు అనుకోరు ఆయన ఎప్పుడు వస్తాడు. మీరు అనుకోనని గడియ, మీరు ఊహించని టైంలో ఆయన వస్తాడు. కాబట్టి మీరు ఎప్పుడు సిద్ధంగానే ఉండాలి. ఈ మాటలు చెప్పగానే కొంతమంది బైబిల్ విమర్శకులు అంటారు, యేసుక్రీస్తు ఈ మాటలు చెప్పి 2000 సంవత్సరాలు అవుతుంది, వచ్చిందా? రాలే. ప్రతి తరం వారు ఇవే చివరి దినాలు అనుకుంటూ వచ్చారు. అలా అనుకొని రాకడ కోసం ఎదురు చూస్తూ రాకడ చూడకుండా చచ్చిపోయారు. అట్లా ఇప్పటికి ఎన్నో తరాలు వెళ్ళిపోయినాయి. అసలు వస్తాడన్న గ్యారంటీ ఏంటి? ఇదంతా ఒక కట్టు కదా, యేసుప్రభు ఇక రారు అని చెప్పే వాళ్ళు ఉన్నారు అనమాట. వీళ్ళ గురించి పేతురు ముందుగానే ఊహించి ఇట్లాంటి విమర్శలు చేసినప్పుడు ఎట్లా స్పందించాలో పేతురు భక్తుడు చెప్తున్నాడు. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం నుంచి చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం నుంచి నేను చదువుతున్నాక తీసారు అందరూ. 3వ అధ్యాయము 3వ వచనం నుంచి. అంత్య దినములలో అపహాసకులు అపహసించుచూ వచ్చి ఎగతాళి చేస్తూ అపహసిస్తూ కొంతమంది అపహాసకులు వచ్చి ఏమంటారంట? పేజ్ నెంబర్ 219. తీసారా? 3వ అధ్యాయము 3వ వచనం చదువుతున్నాను నేను. అంత్య దినములలో అపహాసకులు అపహసించుచూ వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడను గూర్చిన వాగ్దానం ఏమాయను? ఆయన ఏదో వస్తాడు అని చెప్పి అన్నారు కదా, ఆయన కూడా చెప్పుకున్నాడు కదా, వాగ్దానం చేశాడు అన్నారు కదా, ఏమైంది అది అని అపహాసకులు వచ్చి అపహసిస్తారంట. అప్పుడు పితరులను నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమున్నట్టే నిలిచి ఉన్నది అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకొనవలెను. ఏమన్నా మారిందా ఇప్పుడు? ఆయన వచ్చినప్పుడు అట్లా జరుగుతుంది ఇట్లా జరుగుతుంది, ఆ సూచనలు కనిపిస్తాయి, ప్రపంచం యొక్క పరిస్థితులు అట్లయిపోతే ఇట్లయిపోతే ఆయన వచ్చేస్తాడని చెప్పి ఏం మారింది? ఏం మారలేదు. సృష్టి ప్రారంభంలో ఎట్లుందో ఇప్పటికీ అంతా అట్లానే కొనసాగుతుంది. ఏమైంది ఆ వాగ్దానం అని అపహాసకులు ఏం చేస్తారంట? అపహసిస్తారని మీరు తెలుసుకోండి. అట్లాంటి రోజు ఒకటి వస్తుంది, అలాంటి వాళ్ళు తగులుతారు, మీకు ఎదురవుతారు, లెగుస్తారు. మీరు తెలుసుకోండి వాళ్ళ గురించి. ఎలా అనగా పూర్వము నుండి ఆకాశం ఉండేననియు నీళ్లలో నుండి నీళ్ల వలనను సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యము వలన కలిగిననియు వారు
బుద్ధిపూర్వకంగా మర్చిపోతారంట. ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించెను. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినం వరకు అగ్ని కొరకు నిల్వ చేయబడినదై అదే వాక్యము వలన భద్రము చేయబడి ఉన్నది. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకుడి, ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలను 1000 సంవత్సరములు ఒక దినం వలను ఉన్నవి. సో ఇది ఈ వచనాన్ని ఎక్కడ పడితే అక్కడ పిచ్చి పిచ్చిగా వాడద్దు. ఇది ఏ సందర్భంలో చెప్పిన వచనం? రాకడకు సంబంధించి కొంతమంది ఏం చేస్తున్నారు, అపహసిస్తున్నారు, ఇంకా జరగట్లేదు ఏంటని. ఆ సందర్భంలో దేవుని లెక్క వేరు, మనం లెక్క వేరు. కాబట్టి ఆయన సమయంలో ఆయన చేస్తాడు అని చెప్పడం కోసం ఈ మాట చెప్పారనమాట. కొందరు ఆలస్యం ఎంచుకున్నట్లు, ఇంకా రావట్లేదండి, ఇంత ఆలస్యం అయిపోతుంది ఏంటి అని కొందరు అనుకుంటున్నారు. వాళ్ళు అనుకున్నట్లుగా ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాదు, కానీ ఇక్కడ ఉద్దేశం ఎందుకు ఇంకా రావట్లేదు, ఆయన ఎందుకు ఇంకా రావట్లేదు ఏంటి, 2000 సంవత్సరాలు ఇంకెందుకు రావట్లేదు అనేది కారణం ఇక్కడ చెప్తున్నాడు. చూడండి 9వ వచనంలో ఏమని చెప్తున్నారు? ఎవడునూ నశింపవలని ఇచ్చేయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల, ఈ మీ ఎడల అంటే ఆ పైన అందరూ అనేది ఆ మీకి సంబంధించింది అనమాట కదా. మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై, దీర్ఘశాంతం అంటే ఏంటి? దీర్ఘకాలం పాటు ఉండే శాంతం కదా. ఎక్కువ కాలం పాటు శాంతంగా ఉండగలగడమే దీర్ఘశాంతం కలిగి ఉండడం. సో దేవుడు అట్లా ఏం చేస్తున్నాడు? తన ఏర్పాట్లో ఉన్న వాళ్ళందరూ రక్షించబడాలి, మారు మనసు పొందాలని. అప్పుడే ఇంకా వచ్చి తీర్పు తీర్చేయకుండా ఏం చేస్తున్నాడు? ఓపిక పడుతున్నాడు, ఆగుతున్నాడు ఇంకా, అంతేగాని ఆలస్యం చేయట్లేదు మనం అనుకుంటున్నట్టుగా. 10వ వచనం, అయితే ప్రభు దినం అంటే అదే ఆయన రాకడి దినం. దొంగ వచ్చినట్టు వచ్చిన, అద్దుగో సేమ్ ఆ పారబుల్లో వాడిన ఎగ్జాంపులే కదా ఇది. ఎట్లా వస్తాడంటే ఆయన ప్రభు దొంగ వచ్చినట్లు వస్తాడంట కదా. యేసుప్రభువు వాడిన పారబుల్లోని మాట ఇది కదా. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేంద్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములు కాలిపోవును, ఇవన్నీ ఇట్లు పోవునవి గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేంద్రంతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు. సేమ్ కమాండ్. అక్కడ 40వ వచనంలో మనం ఏ మాటలైతే చూసామో ఇక్కడ కూడా అదే విషయం చెప్తున్నాడు. దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టండి, కనిపెట్టుచు, దానిని ఆశతో ఆపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను అనే మాట చెప్తున్నాడు. రాకడకు సంబంధించిన విషయాలే పేతురు భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇవన్నీ సిద్ధపాటు, ప్రిపేర్డ్నెస్ గురించి మనం ఆలోచన చేస్తా ఉన్నాం కదా. పెటరిజం అనే ఒక పాపులర్ అవుతున్నటువంటి ఒక బోధ అనమాట అది. ఈ అంత్యదినాలకు సంబంధించినవి ఈ సంఘం ఎత్తబడడం, 2వ రాకడ, శ్రమల కాలం, మహాశ్రమల కాలము, 1000 ఏళ్ల పాలన, ఇవన్నీ చివరి దినాల్లో జరిగే సంగతులు కదా. ఈ పెటరిజం అనే బోధ ప్రకారము ఇవన్నీ ఆల్రెడీ జరిగిపోయినాయి అని చెప్తారనమాట. ఎప్పుడు జరిగిపోయినాయి? క్రీస్తు శకం 70లో. అప్పుడు ఏం జరిగిందంటే రోమన్ జనరల్ టైటస్ యెరూషలేము మొత్తాన్ని సమూలంగా నాశనం చేసి యూదులను చెదరగొట్టేస్తాడు. అట్లాంటి ఒక ఇన్సిడెంట్ జరిగింది. సో అప్పుడే ఈ ప్రకటన గ్రంథంలో కానీ మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఉన్న సంగతులన్నీ నెరవేరిపోయినాయి ఆల్రెడీ. అంటే ఆ సంఘటన చుట్టూ జరిగిన పరిస్థితులన్నింటికి ఈ వచనాలన్నీ ముడిపెడతారనమాట. అన్ని ముడిపెడుతూ అవన్నీ ఆల్రెడీ జరిగిపోయినాయి. సో బైబిల్ అనేది కంప్లీట్ గా హిస్టారికల్ బుక్. అది చరిత్ర పుస్తకం. మొత్తం చరిత్రలో జరిగిపోయిన విషయాలే ఉన్నాయి అందులో. ఇక భవిష్యత్తులో జరగాల్సినవి ఇంకేమీ లేవు అని చెప్పేదే ఈ పెటరిజం అనే బోధ. ఓకే, ఈ కొంచెం ఎక్స్ట్రీమ్కి వెళ్ళి ఇంకొంతమంది ఏమంటారంటే యేసుక్రీస్తు రాకడ కూడా అయిపోయింది, 2వ రాకడ కూడా అని చెప్తారు. ఇక మనం అసలు ఆయన రాకడ కోసం కూడా ఎదురు చూడాల్సిన పని లేదు, అది కూడా ఆల్రెడీ అయిపోయింది అని చెప్తారు. చాలా స్ట్రేంజ్గా అనిపిస్తుంది మీకు అవన్నీ వింటే, కానీ అదంతా వాక్యానుసారం కాదు. మనం చనిపోయిన తర్వాత మరుక్షణం యేసుతో పాటు ఉంటామని బైబిల్ చెప్తున్నది ఎంత సత్యమో, అదే సమయంలో మనం బ్రతుకున్నంత కాలం ప్రతిరోజు ఆయన రాకడ గురించిన నిరీక్షణ కలిగి జీవించమని బైబిల్ స్పష్టంగా బోధిస్తుంది. సరే, ఇప్పుడు మనం చదువుతున్న ఈ వచనంలో 40వ వచనంలో, మీరు అనుకోనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును కనుక మీరు సిద్ధముగా ఉండుడి. బీ ప్రిపేర్డ్, మీరు సిద్ధంగా ఉండండి, మీకు తెలియని గడియలో ఆయన వస్తాడు కనుక. సరే, అయితే నేను ఎట్లా సిద్ధంగా ఉండగలను అనే దానికి సంబంధించి ఒక 3 విషయాలు చెప్తాను. మొదటిది, యేసు ప్రభు రాకడ కోసం నువ్వు సిద్ధంగా ఉండాలంటే అసలు మొదట నీకు ఆయన నీకు ప్రభు అయి ఉండాలి. సో దట్స్ వేర్ వీ హ్యావ్ టు బిగిన్. అక్కడ మొదలు పెట్టాలి కదా. ముందు యేసుక్రీస్తు నీకు ఎవరై ఉండాలి?
ప్రభు అయి ఉండాలి. ఒక విధంగా యేసుక్రీస్తు అందరికీ ప్రభువే. ఎట్లా? ఆయన అందరిపైన అధికారం కలిగిన వాడు, ఆయన దేవుడై ఉన్నాడు, అందరికీ తీర్పు తీర్చే న్యాయాధిపతి అయి ఉన్నాడు. కాబట్టి ఒక సెన్స్ లో అందరికీ ప్రభువే. కానీ రక్షణకు సంబంధించినంత వరకు వ్యక్తిగతంగా ఆయనను రక్షకుడుగా ప్రభువుగా అంగీకరించి పాప క్షమాపణ పొందుకొని విమోచించబడటము ఎవరైతే చేస్తారో వాళ్ళే ఆయన రాకడ దినాన నెమ్మదితోని ఆయనతో పాటు నిత్య జీవం ఉండడానికి కొనుక్కోబడతారు. మరి మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి? తీర్పు తీర్చబడి శిక్షించబడతారు కదా. అయితే మీలో కొందరు సైతం, ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మీలో కొందరు సైతం యేసు క్రీస్తు నా ప్రభువు నా రక్షకుడని నోటితో చెప్తున్నారు, కానీ ఇంకా మీరు పాపంలోనే జీవిస్తున్నారు. ఇక్కడ కూర్చున్న మీలో కొందరు సైతం యేసుక్రీస్తు నా ప్రభువు రక్షకుడని చెప్తున్నారు, కానీ మీరు ఇంకా పాపములోనే జీవిస్తున్నారు. అదేంటి, యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత కూడా పాపం చేసే అవకాశం ఉంది కదా? నిజమే, అసలు పాపమే చెయ్యరా యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళంటే? చేస్తారు, పడిపోతారు, వాళ్ళు కూడా పడిపోయే అవకాశం ఉంది. ప్రతి విశ్వాసి లోకంతో శరీరంతో అపవాదితో నిత్యం పోరాడుతూనే ఉంటాడు. చాలా మంది విశ్వాసులు కన్సిస్టెంట్ గా శత్రువుపై విజయం సాధించడం ఇంకా సరిగ్గా నేర్చుకుని ఉండకపోవచ్చు కూడా. కానీ నేను రక్షించబడ్డాను అని చెప్పుకుంటూ యథేచ్ఛగా పాపంలోనే ఉంటూ దానిని ఆస్వాదిస్తూ అందులోనే మునిగి తేలుతూ ఉంటే అప్పుడు నువ్వు రక్షించబడినట్లే కాదు. అప్పుడు ఆబ్వియస్గా నువ్వు ఆయన రాకడ కొరకు కూడా సిద్ధంగా ఉండలేవు. ఆ సిద్ధపాటు కేవలం నువ్వు తీర్పు పొందడానికే, శిక్షించబడడానికే తప్ప వేరొక దానికోసం కాదు కదా. సో ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను, ఒక వ్యక్తి రక్షించబడ్డా లేదా అని తెలుసుకోవడానికి కొన్ని సంగతులు చెప్పాను. ఏమేం చెప్పాను? ఒక వ్యక్తి అసలు నిజంగా రక్షించబడ్డా లేదా అని తెలుసుకోవాలంటే ఏం ఉండాలి, ఏం ఉండకూడదు అనే సంగతులు ఏం చెప్తున్నాను నేను. ఒక వ్యక్తి రక్షించబడ్డా లేదా అని తెలుసుకోవడానికి ఖచ్చితమైన గుర్తులు 1-2 చెప్పాను నేను. ఇప్పుడు ఏంటంటే, రక్షకుడు ఒప్పుకోవాలి, పాపములో ఆనందిస్తూ ఉండడు అనేది ఒక గుర్తు. పాపం అస్సలు చెయ్యడు అని చెప్పట్లేదు. రక్షించబడిన తర్వాత పాపమే అసలు చెయ్యకుండానే, ఒక్కసారి కూడా పాపంలో పడకుండానే పర్ఫెక్ట్గా ఉంటాడా? ఉండడు. కానీ అందులోనే ఉంటూ ఏం చేయడు? ఆనందించడు, దాన్ని ఆస్వాదించడు, అందులోనే కొనసాగుతూ ఉండిపోడు విశ్వాసం. అది విశ్వాసకు ఉండేటువంటి గుర్తు. రెండవది, అలా చేయడం మాత్రమే కాకుండా దాంతో పోరాడే అనుభవం అతనికి ఉంటుంది. దెర్ విల్ బి స్ట్రగుల్. మూడవది, పడిన వెంటనే మరలా తిరిగి లేచి ప్రార్థనలో ప్రభు చెంతకు వచ్చి క్షమాపణ పొందుకొని మరలా దేవుని మార్గంలో ముందుకు వెళ్ళడానికి ఇష్టపడతాడు. ఈ విషయాలు ఏవి మీలో లేకపోతే మీరు రక్షించబడలేదు. మీరు పాపంలోనే ఉంటూ దాన్ని ఎంజాయ్ చేయగలుగుతున్నారు, దానితో పోరాటం ఏమి లేదు, స్ట్రగుల్ ఏమి లేదు, హ్యాపీగానే అందులో కొనసాగలుగుతున్నారు. తిరిగి మళ్ళీ ప్రభు చెంతకు వచ్చే క్షమాపణ అడుగుదాము, ప్రార్థన చేసుకుందాము, మారు మనసు పొందామన్న ఆలోచనే మీకు లేదు. యు ఆర్ నాట్ ఫర్ గివెన్, యు ఆర్ నాట్ సేవ్డ్. నువ్వు రక్షించబడలేదు. అప్పుడు నువ్వు ఆబ్వియస్గా రాకడ కొరకు సిద్ధంగా కూడా ఉండలేదు. అదేంటి ఈ విషయం చర్చిలో చెప్తున్నారంటే, చర్చిలో కూడా ఉంటారు ఇట్లాంటి వాళ్ళు. అందుకే పౌలు భక్తుడు ఏమన్నాడు? మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనుడి. ఎవరికి చెప్తున్నాడు ఈ మాట? కొరింథీ సంఘానికి చెప్తున్నాడు, విశ్వాసులకే రాస్తున్నాడు ఈ మాట. అయినా ఏమని రాస్తున్నాడు? మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొని, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసు క్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గురించి మీరే ఎరుగరా? మీకు తెలీదా? తెలుస్తుంది కదా మీది మీకు. మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో ఉంటుందన్నమాట. కాబట్టి క్రీస్తు రాకడ కొరకు నువ్వు సిద్ధపడాలంటే మొదట ఎక్కడ ప్రారంభించాలి? మొదట యేసు క్రీస్తు నీకు ప్రభు అయి ఉండాలి, అది మొదటిది. రెండవది, నువ్వు ఆయన దాసుడు అయి ఉండాలి. ఆయన నీకు ప్రభు అయి ఉండాలి, నువ్వు ఆయనకి దాసుడు అయి ఉండాలి. దాసుడు యజమాని మాటలకు ఆజ్ఞలకు కట్టుబడి నడుచుకోవాల్సిందే కదా. 37వ వచనంలో మనం చదివాం కదా, ప్రభువు వచ్చి ఏ దాసులు మెలకువగా ఉంటే కనుగొనో ఆ దాసులు ధన్యులు. రాత్రి నిద్రపోకుండా యజమాని కోసం ఎదురు చూడడం సరదానా?
సరదా కాదు, అతని బాధ్యత అది. దాసుడు తమ యజమాని చెప్పిన పని చేయాలంతే. దాసుడి జీవితం అతని జీవితం అతనిదేనా? అతని సొంతమా? కాదు. అతని జీవితం ఎవరిది? యజమానిది. దాసుడి జీవితము తన సొంతం కాదు, అది యజమానిది అనమాట. యజమానిని సంతృప్తి పరచడం కోసమే అతను బ్రతుకుతాడు. ఆ పని అయిపోయిన తర్వాత సరే నువ్వు కాసేపు విశ్రాంతి తీసుకొని యజమాని చెప్తే విశ్రాంతి తీసుకోవాలి. లేదు లేదు, ఈవెన్ ఒక పనిలో ఉండగా కూడా సరే ఆ పని అక్కడ వదిలిపెట్టేసి వచ్చి నువ్వు ఈ పని చేయి అని చెప్పాడు అనుకో, దాసుడు ఏం చేయాలి? ఆ పని అక్కడ వదిలిపెట్టాలి, వచ్చి ఈ పని చేయాలి. అంటే యజమాని ఎప్పుడు ఏం చెప్తే అది చేయడమే దాసుడి పని. నువ్వు ఒకవేళ నిజంగా యేసుక్రీస్తు ప్రభు యొక్క దాసురాలు అయితే అప్పుడు నీకు కూడా ఇటువంటి మనసే ఉండాలి. ఇలాంటి మైండ్ సెట్టే నీవు కూడా అలవర్చుకోవాలి. నేను నా వాణ్ణి కాదు, నేను నా దాన్ని కాదు, నా సొంతం కాదు, నేను నా ప్రభు దాసుడిని దాసురాలిని కాబట్టి ఆయన చెప్పింది చేయడం కోసమే, ఆయన్ని సంతృప్తి పరచడం కోసమే నేను బ్రతకాలి. నేను ఎక్కడున్నా ఏం చేస్తున్నా నేను ఎప్పుడూ గుర్తుంచుకోవాల్సిన విషయం, నేను నా ప్రభు అయిన యేసుక్రీస్తు దాసుడను దాసురాలిని. నా యజమాని చిత్తాన్ని నేను నెరవేర్చాలి. పౌలు ఇదే మాటలు పౌలు భక్తుడు అంటాడు కదా, మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహంతో దేవుని మహిమపరచబడు. మీరు మీ సొత్తు కాదు, మీరు ఎవరి సొత్తు? ఆయన సొత్తు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు. ఇలా నువ్వు దాసుడివి లేదా దాసురాలివి అన్న మైండ్ సెట్ ఉండడంతో పాటు క్రీస్తు దాసులకి నేను దాసుని అన్న ఆలోచన ఉండాలి. మొదటిది ఆ మైండ్ సెట్ ఉండాలి. రెండవది, క్రీస్తు దాసులు తమకు అనుగ్రహించిన కృపావరాలు స్పిరిచువల్ గిఫ్ట్స్ కి అనుగుణంగా ఏదో ఒక పరిచయలో పొందడానికి ఇష్టపడే మనసు వాళ్ళకు ఉంటుంది. దేవుడు మనందరికీ కృపావరాలు ఎందుకు ఇచ్చాడు? మనం అంతా కలిసి క్రీస్తు శరీరం చక్కగా ఫంక్షన్ అయ్యేలాగా, శరీరం యొక్క క్షేమాభివృద్ధి కోసం వాటిని వాడాలని, తద్వారా శరీరం ఆరోగ్యంగా ఉండడం మాత్రమే కాకుండా ఎదగాలి అనేది ఉద్దేశం కదా. ఒకవేళ నువ్వు ఎటువంటి పరిచర్య చేయడం లేదు అంటే అప్పుడు బహుశా నువ్వు అసలు క్రీస్తు దాసునివి కాదేమో. మనలో ఉన్న చాలా మంది ఏం చేయట్లేదు. ఇక్కడ కూర్చున్న చాలా మంది ఏమీ చేయట్లేదు. మనం దాసులమని చెప్పుకుంటున్నాం అంతే. నువ్వు ప్రభు కోసం జీవించట్లేదు, నీ కోసమే జీవిస్తున్నావు. దాసులు తమ యజమానులను సేవించాలని చూస్తారు. ఆయన వచ్చేదాకా ఎదురు చూస్తూ ఆయన పనిలో కొనసాగే వారిగా ఉంటారు. అది రెండవ విషయం. మొదటిది, ఆయన నీకు ప్రభువుగా ఉన్నాడా? రెండవది, ఆయనకు నీవు దాసుడుగా ఉంటున్నావా? మూడవది, ఆయన కోసం ఎదురు చూసేవాడిగా నీవు ఉంటున్నావా? ఎదురు చూసే వ్యక్తిగా నీవు ఉంటున్నావా? 37వ వచనం, ప్రభువు వచ్చి ఏ దాసులు మెలకువగా ఉంట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. 40వ వచనం, మీరు అనుకొనని గడియలో మనిషి కుమారుడు వచ్చును కనుక మీరును సిద్ధముగా ఉండుడని చెప్పాను. సిద్ధముగా ఉండు, బీ ప్రిపేర్డ్ అని చెప్పాను. ఒకవేళ రేపు మీ ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తున్నారనుకోండి, ఏం చేస్తారు మీరు? ఇల్లు వాకిళ్ళు అన్ని ఊడ్చుకొని శుభ్రం చేసుకొని ఇల్లంతా సర్ది పెట్టుకుంటారు కదా. ఒకవేళ ఈ దేశ రాష్ట్రపతి ఈ వారంలో మీ ఇంటికి వస్తున్నాడు అనుకోండి, అప్పుడు అసలు ఆ వారం 10 రోజుల నుంచి అసలు ఆ వార్త మనకు తెలిసినప్పటి నుంచి మనం ఎక్కడున్నా, ఏం చేస్తున్నా, తిన్నా, పడుకున్నా, లేచినా ఎప్పుడు కూడా మనం దేని గురించి ఆలోచిస్తుంటాం? పలానా తారీఖున రాష్ట్రపతి రాబోతున్నాడు, ఎట్లా సిద్ధపడాలి నేను దానికోసం, ఎట్లా ప్రిపేర్డ్గా ఉండాలి, అదే ఆలోచన. మొత్తం మన ఆలోచన అంతా దాంతో నింపబడి ఉంటుంది కదా. మరి రాజుల రాజైన యేసుప్రభు రాబోతున్నాడని వాక్యం చెప్తుంది కదా. మరి నీ జీవితం దాని కొరకు ఎదురు చూస్తూ ఉండేటువంటి వ్యక్తిగా, ఆ ఆలోచన ధ్యాస చేత నింపబడిన వాడిగా నీవు ఉంటున్నావా? అంటే రాష్ట్రపతి గురించి మనం ఎంత ఎక్కువ ఆలోచిస్తామో అంతే ఎక్కువగా యేసుక్రీస్తు రాకడ గురించి మనం ఆలోచిస్తున్నామా? అటువంటి ఆలోచన చేత నింపబడి నడిపించబడుతున్నామా? ఆ ధ్యాస నీకుందా? అసలు గడిచిన వారం అంతా ఎట్లా గడిచిందో, నువ్వు ఏ పనుల్లో మునిగిపోయావో ఒకసారి ఆలోచించు. ఏవో వీడియో గేమ్స్ ఆడుకుంటూ, సీరియళ్ళు చూసుకుంటూ, యూట్యూబ్లో ఏవో వీడియోలు చూసుకుంటూ, ఖాళీగా అస్తమానం నిద్రపోతూ, లేకపోతే వేరే వాళ్ళతో అనవసరమైన పిచ్చాపాటి మాట్లాడుకుంటూ,
ఎంత పనికిమాలిన పనులు చేసుకుంటూ ఉండిపోయారు కదా. ఇటువంటి వాటిలో మీరు బిజీగా ఉండిపోతే యేసుప్రభు వచ్చేస్తాడు. అయ్యో ప్రభు వచ్చేసారా, అప్పుడే 1 గంట వెయిట్ చేయండి, నేను అంతా శుభ్రం చేసుకొని నేను ప్రిపేర్ అవుతానంటే యేసుప్రభు రావుతారు. అప్పటి వరకు నువ్వు ఉన్న అప్పటి వరకు నీ జీవితం ఎట్లాంటిదంటే యూఆర్ ఏ అన్ఫెయిత్ఫుల్ స్టివర్డ్. నువ్వు ఒక అపనమ్మకస్తుడైన దాసుడు కాబట్టి తీర్పే మిగిలింది, ఇంకేం లేదు ఆయన వచ్చిన తర్వాత. అప్పుడు నువ్వు ఇంకా ఆయన వెయిట్ చేయమని చెప్పి సిద్ధపడేది ఏం లేదు. దాసుడికి ఉండే లక్షణం ఏంటి? ఇప్పుడే దేవుని వాక్యం అతన్ని గద్దించినప్పుడే సరి చేసుకొని అంతా శుభ్రం చేసుకొని సిద్ధపడేటువంటి వాడిగా ఉంటాడు నిజమైన క్రీస్తు దాసుడు. ఆయన రాబోతున్నాడని నీకు తెలుసు కాబట్టి నీ జీవితాన్ని ఇప్పటి నుంచే శుభ్రపరచుకో. ఆయన రాగానే తలుపు తెరవాలి, అందుకోసం నువ్వు సిద్ధంగా ఉండాలి. సరే, మనం ఎలా సిద్ధంగా ఉండాలో వివరిస్తూ స్పర్జన్ అనే భక్తుడు ఒక మాట్లాడు. కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు కానీ నాకు బాగా నచ్చింది పోలిక. మన యజమాని కోసం ఎలా ఎదురు చూడాలంటే, పెంపుడు కుక్కలు తమ యజమాని కోసం ఎలా ఎదురు చూస్తాయో అలా ఎదురు చూడాలంట. ఎట్లా ఎదురు చూడాలి? పెంపుడు కుక్కలు యజమాని కోసం ఎట్లా ఎదురు చూస్తాయో అట్లా ఎదురు చూడాలంట. తమ యజమాని తలుపు తట్టడమే ఆలస్యం, లేక అతని బండి శబ్దం వినబడమే ఆలస్యం, లేదా అతని స్వరం లేక ఆమె మాటలు వినబడమే ఆలస్యం, వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి వారిని సంతోషంతో తోకొప్పుకుంటూ ఎదుర్కొని ముద్దులు పెట్టి నాకి వారిపైన దూకి గంతులు వేస్తూ ఉంటుంది కదా పెంపుడు కుక్క. కుక్కల్ని పెంచుకోమని నేను అస్సలు చెప్పను, ఎవరికి నేను అసలు ప్రోత్సహించను, అది నా వ్యక్తిగత అభిప్రాయం, కానీ ఉదాహరణ మాత్రమే ఇది. కానీ ఆలోచించండి, కుక్క యజమాని కోసం అంత సంతోషంగా ఎదురు చూస్తుంది కదా, వేరే పనులేం పెట్టుకోకుండా రాగానే ఫస్ట్ వెళ్ళి ప్రభువుని ఎదుర్కోవడం కోసమే సిద్ధపడింది కదా. మనం మన ప్రభువు కోసం, మన యజమాని కోసం అట్లాంటి సిద్ధపాటు కలిగి ఉన్నామా? అలా సంతోషంతో ఆయన ఎప్పుడెప్పుడు వస్తాడని ఎదురు చూడడం, ఆయన కోసం కనిపెట్టడం, ఆయన రాగానే ఆయన్ని ఎదుర్కోవాలి సంతోషంగా, ఇంకే వేరే పనుల్లో మునిగిపోకూడదు, మనం ఆ పని మీదే ఉండాలి అన్నటువంటి సిద్ధపాటు మనకుందా? కాబట్టి క్రీస్తు రాకడ కోసం సిద్ధపడాలంటే ఈ 3 విషయాలు. ఒకటి, యేసుక్రీస్తు నీకు ప్రభు అయి ఉండాలి. రెండవది, నీవు ఆయనకి దాసుడు అయి ఉండాలి. మూడవది, దాసుడు అయి ఉండడం అంటే నేను దాసుడిని అన్న మైండ్ సెట్ కలిగి ఏదో ఒక స్థాయిలో నువ్వు చురుగ్గా పరిచర్యలో పాల్పొందుతూ ఉండాలి. అప్పుడే నిజంగా నువ్వు ఆయన దాసుడిగా అనిపించుకుంటావు. మూడవది, ఆయన రాబోతున్నాడన్న ఎక్స్పెక్టేషన్, ఎదురు చూపు కలిగి జీవించాలి. ఆయన రాకడ కోసం నీ జీవితాన్ని శుభ్రపరచుకోవాలి, తద్వారా సిద్ధంగా ఉండాలి. ఏదో పనిలో మునిగిపోవడం కదా, ఆయన పనిలోనే ఉంటూ ఆయన గురించిన ధ్యాసతోటి జీవించాలి. ఇది మొదటి విషయం. రెండవది, ఎందుకు సిద్ధంగా ఉండాలనంటే ప్రభు తిరిగి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి ఏం చేస్తాడంట? తీర్పు తీరుస్తాడంట కదా. 41వ వచనంలో పేతురు ఒక ప్రశ్న అడుగుతున్నాడు. ఏంటా ప్రశ్న? అప్పుడు పేతురు, ప్రభువా, ఈ ఉపమానము మాతోనే చెప్పుచున్నావా, అందరితోనూ చెప్పుచున్నావా అని ఆయన అడగగా, అప్పుడు యేసుప్రభు ఏం చెప్పారు? పేతురుకు సమాధానం చెప్తూ 4 రకాల దాసుల గురించి చెప్తున్నాడు. 4 రకాల దాసుల గురించి. కొంతమంది 2 రకాల దాసులు అంటారు, నమ్మకస్తుడైన దాసుడు, అపనమ్మకస్తుడైన దాసుడు అని అంటారు. ఈ అపనమ్మకస్తుడైన దాసుల్లోనే 3 రకాలు ఉన్నారనమాట మళ్ళీ. సో మొత్తంగా 4 రకాల దాసులు అని మనం అనుకుంటే, 4 నెలల ఉపమానం మీకు గుర్తుందా? 4 నెలలు విత్వాన్ ఉపమానం అంటారు దాన్ని, కానీ అక్కడ విత్వాన్ ఏం లేదు, అక్కడ నేల గురించి ప్రస్తావన కదా. సో దాన్ని 4 నెలల ఉపమానం అనడం సరైన టైటిల్ దానికి. అందులో మంచి నెల ఏది? ఎన్ని ఉన్నాయి మంచి నెలలు? ఒకటే మంచి నెల కదా. సేమ్ అట్లానే ఈ 4 రకాల దాసుల్లో కూడా ఒక్కతనే మంచి దాసులు, మిగిలిన 3 దేవుని శిక్షకు గురయ్యేటువంటి వారే. అయితే ఆ శిక్ష యొక్క తీవ్రతలు తేడాలు ఉన్నాయన్నమాట. వాటి గురించి మనం చూద్దాం. సరే, నమ్మకస్తుడైన దాసుల గురించి చూద్దాం. ఫస్ట్ 42వ వచనం చూడండి. ప్రభువు ఇట్లనెను, తగిన కాలమున ప్రతివానికి ఆహారము పెట్టుటకు యజమానుడు తన ఇంటి వారి మీద నియమించినట్టు నమ్మకమైన బుద్ధిగల గృహ నిర్వాహకుడు ఎవడు అట్లాంటి గృహ నిర్వాహకుడు ఎవడు? 43వ వచనం. ఎవని ప్రభువు వచ్చి వాడు అలాగు చేయుచున్నట్టు కనుగొనడో, అట్లా చేస్తూ ఉండగా వాళ్ళ ప్రభు వచ్చి ఎవరినైతే చూస్తాడో ఆ దాసుడు ధన్యుడు. 44, అతడు తనకు కలిగిన దాని అంతటి మీద వాని ఉంచునని మీతో నిజముగా చెప్పుచున్నాడు. ఈ మాటలు మొదటిగా ఎవరికి వర్తిస్తాయంటే సంఘ నాయకులకు వర్తిస్తాయి. ఎందుకంటే ఇక్కడ ఏమని చదువుతున్నాం మనం? 42వ వచనంలో ఏమన్నాడు? తగిన కాలంలో ప్రతివానికి ఆహారం పెట్టుటకు యజమానుడు తన ఇంటి వారి మీద నియమించినట్టు, ఇంటి వారి పైన నియమించినటువంటి దాసుడు గృహ నిర్వాహకుడు గురించి ఎగ్జాంపుల్ కదా.
సో దీన్ని అప్లై చేసినప్పుడు కూడా ఫస్ట్ ఎవరికి అప్లై చేయాలి? అపోస్తలు ఎదురుగున్న అపోస్తలు వాళ్ళకి వాళ్ళు అన్వయించుకోవాలి. వాళ్ళే కొంతమంది పైన నియమించబడ్డారు కదా, అలాగే సంఘ నాయకులకు దాన్ని వర్తింపజేయాలి. ఫస్ట్ యజమానుడు తన ఇంటి వారి మీద నియమించినట్టు నమ్మకమైన బుద్ధి గల గృహ నిర్వాహకుడు ఎవడి గురించి యేసు చెప్తున్నాడు. ఈ పని అపోస్తలు చేసేవారు. అలాగే అప్పటి నుంచి సంఘంలో ఉన్న నాయకులందరికీ ఈ మాటలు వర్తిస్తాయి. సంఘ కాపరి యొక్క బాధ్యత ఏంటి? మందకు మంచి ఆహారం పెట్టాలి కదా, అది అతని బాధ్యత. తన సొంత ప్రయోజనాలు చూసుకోకుండా మందను సేవిస్తూ దానిని వాక్యం చేత పోషిస్తూ ఉండే నమ్మకమైన దాసుడిగా గృహ నిర్వాహకుడిగా అతను ఉండాలి. తన యజమాని తనకు అప్పగించిన వాటి విషయమే ఆయనకు లెక్క చెప్పాలన్న స్పృహ బాధ్యత కలిగి ఉంటాడు ఈ నమ్మకమైన దాసుడు. ఇలా ప్రతి క్రీస్తు దాసుడు ఉండాలి. తమకు దేవుడు అప్పగించిన వాటి విషయమే లెక్క అప్పచెప్పాలి అని సంఘ క్షేమాభివృద్ధి కోసం పాటుపడేవాడిగా ఉండాలి నమ్మకమైన దాసుడు. అటువంటి దాసుడు ధన్యుడు అని ఎన్నిసార్లు చెప్పబడింది? 3 సార్లు చెప్పబడింది కదా. దేవుడు మనకి ఏవేవైతే వనరులు ఇచ్చాడో వాటన్నిటినీ దేవుని కొరకు వాడుతూ నమ్మకమైన గృహ నిర్వాహకుడిగా ఉంటే అతన్నే నమ్మకమైన దాసుడు అని అంటున్నారు. అటువంటి దాసుడు ధన్యుడు అని ఎన్నిసార్లు చెప్పారంటే 37వ వచనంలో ఒకసారి, 38వ వచనంలో ఒకసారి, 43వ వచనంలో ఒకసారి, 3 సార్లు ఏమని అన్నారు? ధన్యుడు 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 అని అన్నారు కదా. 3 సార్లు చెప్పారంటే నిజంగానే అటువంటి వ్యక్తి ఎంత ధన్యుడో కదా. 37వ వచనం చూడండి. అంత మాత్రమే కాదు, ఇంకా ఏముంది? అతను ధన్యుడే, ఇంకా ఏం చెప్పబడింది చూడండి అతని గురించి. 37వ వచనం నమ్మకమైన దాసుల గురించి చూస్తున్నాం మనం. ప్రభువు వచ్చి ఏ దాసులు మెలకువగా ఉన్న కనుగొనను ఆ దాసులు ధన్యులు. అతడు ఈ అతడు ఎవరు? ఎవరా అతడు? దాసుడు అని చాలాసార్లు మనం పొరపడుతుంటాం. ఎవరు? అది ఉపమానంలో యేసుప్రభు లేడు, అసలు విశ్వాసి కూడా కాదు. అసలు విశ్వాసి యేసుప్రభు కాదు. అక్కడ ఉపమానం ఏంటి? ప్రభువు దాసుడు గురించి. మీరు ఏంటంటో చెప్తున్నారు, ప్రభువు గురించి చెప్తున్నాడు. అతడు ప్రభువే. ఓకే, వచ్చాడు కదా. మళ్ళీ చదువు 37వ వచనం. ప్రభువు వచ్చి ఏ దాసులు మెలకువగా ఉన్నట్టు కనుగొనో ఆ దాసులు ధన్యులు. అతడు అంటే ఎవరు? అతడు? ప్రభువే. పైన ప్రభువు వచ్చాడు కదా, ఆ ప్రభువు నడుము కట్టుకొని వారినంటే ఎవరిని? దాసుల్ని ఏం చేస్తాడు? భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారం చేయనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అబ్బా, అసలు ఎట్లాంటి యజమాని కదా అయితే యజమాని ఈ ప్రభువు. ఎంత గొప్ప విషయం. శిష్యుల పాదాలు కడిగినప్పుడు ఆయన ఇట్లానే చేశాడు కదా యేసుప్రభు వారు, అవునా? యోహాను సువార్తలో మనం చదువుతాం. భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రము అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకొని నడుమును కట్టుకొనెను. అంతట పల్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలు పెట్టెను. యేసుప్రభు వారు శిష్యుల పాదాలు కడిగినటువంటి సందర్భంలో కూడా ఆయన ఇట్లానే ఉపచారం చేసినట్టుగా మనం చూస్తాం వాళ్ళ కదా. ఈ ఉపమానంలో కూడా ప్రభు అలా చేయడాన్ని బట్టి ఆయన ఏం చేస్తున్నాడు? ఆ ఎదురు చూసినటువంటి నమ్మకమైన ఆ దాసుల్ని ఏం చేస్తున్నాడు? అప్రిషియేట్ చేస్తున్నాడు. యాక్చువల్లీ వాళ్ళని ఘనపరుస్తున్నాడు, హెచ్చిస్తున్నాడు వాళ్ళని. లేకపోతే యజమాని దాసులు కాదంతా చేయడం ఏంటి? ఉపచారం చేయడం ఏంటి? వాళ్ళు నమ్మకస్తులు కాబట్టి వారిని అట్లా ఘనపరుస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, తనకు కలిగి ఉన్న వాటి అన్నిటి మీద అతను ఏం చేస్తాడంట? నియమిస్తాడు అని కూడా చెప్పబడింది. మనకు కూడా మన విషయంలో కూడా ఆలోచన చేస్తే చాలా మంది అనుకుంటారు పరలోకంకి వెళ్ళాక ఇంకా మనం ఏం చేస్తాం? ఊరికే ఆ మేఘాల పైన కూర్చొని అటు ఇటు తిరుగుతూ ఉంటాము, టైంపాస్ చేస్తుంటాం అనుకుంటా ఉంటారు. కాదు, పాటలు పాడుకుంటా. బహుశా అంత బోరింగ్గా ఉండకపోవచ్చు పరలోకం. దేవుడు కొన్ని బాధ్యతలు మనకు అప్పగిస్తుండొచ్చు. అయితే ఎవరైతే ఈ భూమి పైన నమ్మకంగా అప్పగించిన పని బాధ్యతాయుతంగా చేస్తారో అటువంటి నమ్మకస్తులైన దాసులకి అసలు పరలోకంలో చోటు ఉంటుంది. అక్కడ కూడా మిగిలిన వాటన్నిటి మీద ఇంకా ఆయన ఏవైతే మీకు అనుగ్రహించాలని ఉద్దేశించి వాటన్నిటిపైన కూడా మీకు బాధ్యత అనుగ్రహించి ఇవ్వబడుతుంది. అలాగే తగిన ఘనత కూడా మీకు ఇవ్వబడుతుంది. వారిని ధన్యులు అని చెప్పినట్టుగా మనము చూస్తున్నాం. రెండవ దాసుడు, మొదటి దాసుడు నమ్మకస్తుడైన దాసుడు. అతను ఘనపరచబడతాడు, ఇంకా ఎక్కువ మిగిలిన వాటి అన్నిటి మీద కూడా బాధ్యత ఇవ్వబడుతుందని చూసాం. రెండవ దాసుడు గృహ నిర్వాహకత్వాన్ని, ప్రభు రాకను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తాడు కాబట్టి అత్యంత తీవ్రంగా శిక్షించబడతాడు. 45, 46 వచనాలు చూడండి. అయితే ఆ దాసుడు నా యజమానుడు వచ్చుటకు ఆలస్యము చేయుచున్నాడని తన మనసులో అనుకొని దాసులను దాసీలను కొట్టి తిని
త్రాగి మత్తుగా ఉండసాగితే వాడు కనిపెట్టని దినములోను ఎరుగని గడియలోను ఆ దాసుని యజమానుడు వచ్చి వాని నరికించి అపనమ్మకస్తులతో వానికి పాలు నియమించును. ఈ దాసుడు, రెండో దాసుడు ఏం చేస్తున్నాడు? ఏమనుకున్నా, ఇంకా చాలా టైం ఉంది, ప్రభు వచ్చేసరికి ఇంకా చాలా ఆలస్యం అయ్యేటట్టుంది, కాబట్టి నేను అప్పుడు ఇంకొక సంవత్సరం తర్వాత అప్పుడు నమ్ముకుంటానులే, అప్పుడు సిద్ధపడతానులే అని తన కిందున్న ఇతర దాసులను కొట్టి ఇష్టం వచ్చినట్టు జీవిస్తూ తాగుతున్నాడు. కానీ అతను అనుకునేది తప్పు కదా. అతను అనుకోని సమయంలో ప్రభు వచ్చి ఎలా శిక్షించాడు? వాని నరికించి అపనమ్మకస్తులతో వానికి పాలు నియమించను. నరికించి అనే మాటని ఎగ్జాక్ట్ గా ఇంగ్లీష్ లో ప్రాపర్ గా ట్రాన్స్లేట్ చేశారు. కట్ ఇంటూ పీసెస్ అని. కట్ హిమ్ ఇన్ పీసెస్ అంటే ముక్కలు ముక్కలుగా నరికి. సో ఇది చాలా భయంకరమైన ఘోరమైన శిక్ష కదా. చేసి ఏం చేస్తారంట? అపనమ్మకస్తులతో మనకి పాలు నియమించిన. అపనమ్మకస్తులు అనే దానికి ఇంగ్లీష్ లో అన్బిలీవర్స్ అని ట్రాన్స్లేట్ చేశారు. అవిశ్వాసులతో పాలు. అవిశ్వాసులతో పాలు నియమించడం అంటే ఏంటి? వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? నరకానికి వెళ్తారు. ఈ భయంకరమైన మాటలు ప్రప్రథమంగా ఎవరికి వర్తిస్తాయి? కాపరులకు వర్తిస్తాయి, నాయకులకు వర్తిస్తాయి. నాయకులు, కాపరులైనటువంటి వాళ్ళు ఇంత ఘోరమైన శిక్షకు గురవుతారా? ముక్కలు ముక్కలుగా నరకబడతారా? నరకానికి వెళ్ళిపోతారా? అంటే వెళ్తారు. ఎవరైతే తమ సొంత లాభము, స్వార్థము చూసుకొని తమ పాపాన్ని కప్పిపెట్టుకుంటూ అబద్ధ బోధలు చేస్తూ దేవుని వాక్యాన్ని నమ్మకంగా బోధించకుండా ఎవరైతే ఉంటారో వారందరికీ ఇటువంటి తీర్పే రాబోతుంది. ఎవరైతే తమ పాపాలను బట్టి నిజంగా పశ్చాత్తాపడి మారు మనసు పొందరో, క్రీస్తును తమ ప్రభువుగా అంగీకరించి ఆయనకు తమ జీవితాలను సమర్పించి లోబడరో, అటువంటి వారు ఖచ్చితంగా అపనమ్మకస్తులుగానే ఉంటారు. వారు దేవుని అతి తీవ్రమైన శిక్షకు పాత్రలు అవుతారు. అలాగే ఈ మాటలు ప్రతి విశ్వాసికి వర్తిస్తాయి. మనం దేవుని వాక్యము, అందులోని నియమాలన్నీ తెలుసు మనకి. అయినా ఎన్నిసార్లు మనం మన ఇళ్లలో స్వార్థంగా ఇతరులను ఇబ్బంది పెట్టే వరంగా నడుచుకుంటూ ఉంటాం. ఎన్నిసార్లు మనం అపనమ్మకస్తులైన గృహ నిర్వాహకుల్లా ఉన్నాం. వాటి విషయమై నువ్వు మారు మనసు పొంది నీ భార్య ఎడల, నీ భర్త ఎడల, నీ తల్లిదండ్రుల ఎడల, నీ తోటి విశ్వాసుల ఎడల నువ్వు నమ్మకమైన గృహ నిర్వాహకుడిగా వారిని సేవించడం నేర్చుకోకపోతే నీ ప్రభు తిరిగి వచ్చినప్పుడు నువ్వు ఆయన శిక్షకు పాత్రుడివైతావు. మూడవ దాసుడు, ఇది రెండవ దాసుడు గురించి చూస్తాం. మూడవ దాసుడు ఏం చేస్తున్నాడు? 47వ వచనం. ప్రభు చిత్తం ఎరిగి ఉండి సిద్ధపడిన వాడు అనేకమైన దెబ్బలు తింటాడు. ఇక్కడ చూడండి తేడా, శిక్షల్లో తేడా ఉంది కదా. ఇందాక దాసుడు ఏంటి? ఇందాకటి దాసుడు ఎట్లా శిక్షించబడ్డాడు? నరకబడి అపనమ్మకస్తులతో పాలివాడిగా చేయబడ్డాడు. ఇప్పుడు ఈ మూడో దాసుడు ఎట్లా చేయబడుతున్నాడు? అనేకమైన దెబ్బలు తింటాడు అని చెప్పబడింది కదా. ప్రభు చిత్తం ఎరిగి ఉండి సిద్ధపడిన వాడు. 47వ వచనం. తన యజమానుని చిత్తం ఎరిగి ఉండి సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. అంటే వీళ్ళెవరు? రెగ్యులర్ గా చర్చికి పోయే వాళ్ళే. దేవుని చిత్తం ఏంటో తెలుసా వీళ్ళకి? బాగా తెలుసు. వారం వారం వింటూనే ఉన్నారు. రిలీజియస్ పీపుల్ అన్నమాట. వారికి సత్యం తెలుసు, కానీ దానికి లోబడరు, దాని ప్రకారం జీవించడానికి ఇష్టపడరు. దేవుని చిత్తం ఏంటో నాకు తెలుసు, కానీ నేను ఇప్పుడు నా బిజినెస్ డెవలప్ చేసుకోవడం నేను బిజీగా ఉన్నాను ఇప్పుడు. కానీ ఏదో ఒక రోజు మాత్రం తప్పకుండా నేను యేసుక్రీస్తుని వెంబడిస్తాను, ఆయన సేవిస్తాను. కానీ ఇప్పుడు మాత్రం కొంచెం బిజీగా ఉన్నాను అంటూ దాన్ని పోస్ట్ పోన్ చేస్తుంటారు. కానీ జాగ్రత్త, నీకు దేవుని చిత్తం ఏదో తెలిసి కూడా నువ్వు దానికి లోబడట్లేదంటే అసలు నీ విశ్వాసమే ప్రశ్నార్థం. ఎందుకు? నిజంగా విశ్వాసం అట్లా ఎప్పుడు పోస్ట్ పోన్ చేయడు. ఇప్పుడు నేను ఈ మాటలన్నీ చెప్తున్నాను, మీరు అందరూ ఈ సంవత్సరం అంతా కొంచెం బిజీగా ఉన్నాం బ్రదర్, మేము వచ్చే సంవత్సరం సిద్ధపడతాం అంటారా? రాకడ కోసం సిద్ధపడమంటే ఎప్పుడు పడతారు? ఎప్పటి నుంచి సిద్ధపడతారు మీరు? ఆ క్షణమే, ఇప్పుడే, ఈ క్షణం నుంచే మీరు సిద్ధపడడానికి ఇష్టపడతారు కదా. అదే విశ్వాసంలో ఉండే లక్షణం. ఎప్పుడో చూస్తాను అనేది విశ్వాసంలో ఉండే లక్షణము కాదు. ఇప్పుడు నేను వేరే పనులు ఉన్నాయి నాకు, నేను తర్వాత ఎప్పుడో ఆలోచన చేస్తాను అనేది కాదు. అలాగే నీకు ఎక్కువ ప్రత్యక్షత అనుగ్రహించబడింది కాబట్టి నువ్వు ఎక్కువ దెబ్బలు తక్కువ అనమాట. ఇప్పుడు నీకు ప్రతి వారం వాక్యం తెలుసు కదా, ప్రతి వారం వాక్యం వింటున్నావు, అయినా నువ్వు లోపడట్లేదు, మారు మనసు పొందట్లేదు. సో వారం వారం వాక్యం వింటూ ఉంటే ఎంత ఎక్కువ ప్రత్యక్షత అనుగ్రహించబడితే అన్ని ఎక్కువ దెబ్బలు, దాన్ని ఎంత ఎక్కువ ప్రత్యక్షత అనుగ్రహించబడి ఎంత ఎక్కువ తృణీకరిస్తూ ఉంటే
అన్ని ఎక్కువ దెబ్బలు అనమాట. ఈ మూడో దాసుడికి అందుకే కదా అనేకమైన దెబ్బలు. ప్రతి ఆదివారం దేవుని సంగతులు వింటున్నాడు, కానీ వారం అంతా అతనికి ఇష్టం వచ్చినట్టే జీవిస్తూ ఉన్నాడు. ఒకవేళ నువ్వు కూడా అటువంటి స్థితిలోనే ఉంటే నేను నీ గురించి నువ్వు ఆలోచించుకోవాలి. ఈ వారమే నీ ప్రభు రాబోతున్నాడా, మరి నువ్వు సిద్ధంగా ఉన్నావా? 4వ దాసుడు, ఇతనికి తెలియదు అని చెప్పబడింది. చూడండి 48వ వచనం చూడండి. కాబట్టి ఇతనికి కొద్ది దెబ్బలే. 48వ వచనం, అయితే తెలియక దెబ్బలకు తగిన పనులు చేసేవానికి కొద్ది దెబ్బలే తగులును. సో ఇది చూసారా, మీరు గమనించారా? ఫస్ట్ ఏమో నరకబడి అవిశ్వాసులతో పాలు ఇవ్వబడుతుంది. నెక్స్ట్ లెవెల్లో ఏంటి? అనేకమైన దెబ్బలు. మూడవది ఏంటి? కొద్ది దెబ్బలు. ఈ ముగ్గురు దాసులకు ఉన్న వ్యత్యాసం తెలుసు కదా. ఫస్ట్ వాళ్ళని అందుకే ఎవరితో పోల్చాను నేను? సంఘ నాయకులతోటి, కాపర్లతోటి పోల్చాను. వాళ్ళ వల్ల ఎక్కువ నష్టం, వాళ్ళకే ఎక్కువ అనుగ్రహించబడింది. విస్తారంగా పరిచయం చేయాల్సిన దానికి బదులు వాళ్ళు నాశనం అవడంతో పాటు అనేకులు నాశనం అవడానికి వాళ్ళకి కారణం అవుతున్నారు. వాళ్ళకి తీవ్రమైన తీర్పు ఉంటుంది. అది అందరికీ వర్తిస్తుంది, మనందరూ కూడా వర్తిస్తుంది, ప్రతి విశ్వాసకి వర్తిస్తుంది, ప్రతి వ్యక్తికి వర్తిస్తుంది. దేవుడు మనకి ఇచ్చిన వాటి అన్నింటినీ దేవుని పని కోసము వాడాలి. అపనమ్మకస్తుడైన దాసుడిగా ఉంటే గనక తీర్పులోనికి వెళ్తారు. రెండవది అనేకమైన దెబ్బలు. అనేకమైన దెబ్బలు ఎందుకు? వారం వారం చర్చకొచ్చి వింటున్నావు, నీకు ఎక్కువ ప్రత్యక్షత అనుగ్రహించబడింది, ఎక్కువ సార్లు హెచ్చరించబడ్డావు, అయినా నువ్వు పదే పదే తృణీకరిస్తున్నావు, త్రోసిపుస్తున్నావు, మారు మనసు పొందడానికి ఇష్టపడట్లేదు. అటువంటి దాసుడికి అనేకమైన దెబ్బలు. 48వ వచనంలో, అయితే తెలియక, అంటే తెలియదంటే ఏంటి? బయట మస్తు మంది అసలు యేసుప్రభు గురించి తెలియదు, వాళ్ళకేం తెలియదు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ కొద్ది దెబ్బలే తగులును. కానీ అసలైతే శిక్షించబడతారు. ఎందుకంటే శిక్షించబడే మిగిలిన దాసులకు ఇవ్వబడినంత ప్రత్యక్షత అనుగ్రహించబడకపోయినా అసలంటూ ప్రతి మనిషికి దేవుడు 2 విధాలుగా తాను బయలుపరుచుకున్నాడు. ఎట్లా? ఏ 2 విధాలుగా బయలుపరుచుకున్నాడు? రోమాపత్రిక 1వ అధ్యాయము 18 నుండి ఉన్న వచనాలు చూడండి. రోమాపత్రిక 1వ అధ్యాయము 18 నుండి 20 వరకు ఉన్న వచనాల్లో, దుర్నీతి చేత మనుషుల యొక్క, అంటే ఎవరి మనుషులు? ఎవరెవరు ఉంటారు ఈ కేటగిరీలో? దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషులు అంట. ఎవరెవరు ఉంటారు ఈ కేటగిరీలో? అందరూ ఉంటారు, మనుషులు అందరూ ఉంటారు ఈ కేటగిరీలో. మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీద, దుర్నీతి మీద దేవుని కోపం పరలోకం నుంచి ఏమవుతుందంట? బయలుపరచబడుచున్నదంట. ఓకే, ఎందుకనగా తెలియక, ఎక్కడుంది? దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది ఆల్రెడీ వాళ్ళ కళ్ళ ముందే ఉందంట. ఏంటది? దేవుడు అది వారికి విశదపరచను. ఎవరు విశదపరిచారు? దేవుడే విశదపరిచారు. అది వాళ్ళ కళ్ళ ముందే ఉంది. ఏంటది? 20వ వచనం. ఎట్లా చేశాడు ఆ పని? ఆయన అదృశ్య లక్షణములు, ఆయన నిత్య శక్తియు దేవత్వమును మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులేన. నా దేవుని తీర్పు దినం వచ్చింది. తీర్పు దినాన్ని వచ్చినప్పుడు ఇప్పుడు మస్తు మందికి అసలు యేసుక్రీస్తు గురించి తెలియదు. ఇప్పటిదాకా ఈ భూమి మీద పుట్టి చనిపోయిన వాళ్ళలో కొన్ని లక్షల కోట్ల మంది అసలు యేసుక్రీస్తు గురించి వినకుండానే చనిపోయింది. మరి వాళ్ళందరూ పాపులే కదా. వాళ్ళందరినీ ఎక్కడికి పంపించాలి? దేవుడు నరకానికి పంపించాలి కదా. మరి న్యాయంగా వాళ్ళని తీర్పు తీర్చి నరకానికి ఎట్లా పంపిస్తాడు దేవుడు? అసలు దేవుడి గురించిన విషయాలు వాళ్ళకి ఏమైనా తెలియాలి కదా. ఏమన్నా తెలుసా అసలు? అంటే ప్రతి మనిషికి దేవుడు తను తాను బయలుపరుచుకున్న విషయం ఎట్లాగంటే తన సృష్టి ద్వారా. ఆ 20వ వచనంలో ఉన్న మాట అదే కదా. జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన. ఆలోచన ఉన్న ఎవరికైనా సరే ఈ సృష్టి అంతా చూస్తే సృష్టికర్త ఉన్నాడు అన్న సంగతి తెలుస్తుంది. సో సృష్టి ద్వారా దేవుడు తను తాను బయలుపరుచుకున్నాడు. ఇంకొక ఏర్పాటు కూడా చేశాడు దేవుడు. ఏంటా ఏర్పాటు? రోమపత్రిక 2వ అధ్యాయము 14 నుంచి 16 వరకు ఉన్న వచనాలు చూడండి. ధర్మశాస్త్రము లేని అన్యజనులు. సో ఇప్పుడు ధర్మశాస్త్రం ఉన్నోళ్ళేమో ధర్మశాస్త్ర ప్రకారం తీర్పు తీర్చబడతారు. మరి లేని వాళ్ళ సంగతి ఏంటి? అన్యజనుల సంగతి ఏంటి?
స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల ధర్మశాస్త్రం లేనివారైనను తమకు తామే ధర్మశాస్త్రం అంటున్నారు. అదేంటి, ధర్మశాస్త్రం లేకుండానే స్వాభావికంగానే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేసే వాళ్ళు ఉంటారా? అదెట్లా సాధ్యము? 15వ వచనం, అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుచుండగను తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగను ఆ ధర్మశాస్త్ర సారము తమ హృదయముల యందు వ్రాయబడినట్టుగా వాళ్ళు ఏం చేస్తున్నారు? చూపిస్తున్నారు. ఇప్పుడు మనసాక్షి ఉంది, మన మనసాక్షి ఏం చేస్తుంటుంది? కొన్నిసార్లు నువ్వు చేస్తుంది తప్పు అని చెప్తుంది, కొన్నిసార్లు ఏం చెప్తుంది? నువ్వు చేస్తుంది మంచిదే, సరైనదే అని చెప్తుంది కదా. సో ఎలా చెప్పగలుగుతుంది ఆ పని? అదంతా ఎట్లా చేయగలుగుతుంది? ఎందుకంటే మన హృదయముల పైన ధర్మశాస్త్ర సారాన్ని దేవుడు ఆల్రెడీ ఏం చేశాడు? రాసి పెట్టాడు ఆల్రెడీ. ఇది అందరి మనుషుల విషయంలో, ప్రతి మనిషి విషయంలో. సో వాళ్ళ మనస్సాక్షి కూడా వాళ్ళకి ఏమైనా సాక్ష్యం ఇస్తుంటది? వాళ్ళ పాప స్వభావాన్ని గురించి వాళ్ళ మనస్సాక్షి అయితే వాళ్ళ మీద నేరం మోపుతుంటది, లేకపోతే నువ్వు సరైనదే చేస్తున్నావు అనేది. అంటే అదొక ఫ్యాకల్టీ దేవుడు మనలో ఆల్రెడీ పెట్టాడు. సో 2 విషయాలు జరుగుతున్నాయి ఇక్కడ. సృష్టికర్త ఉన్నాడు అనే సంగతి నీకు తెలుస్తుంది. రెండవది, నీ అంతరంగ స్థితి ఏంటి అనేది నీ మనస్సాక్షి నీపైనే నేరారోపణ చేయడాన్ని బట్టి కూడా నువ్వు రియలైజ్ అయ్యే అవకాశము ఉంది. కాబట్టి నువ్వేం చేయాలి? వాస్తవంగా పరిష్కారం కొరకు దేవుని దగ్గరికి రావాలి. కానీ నీ పతన స్వభావం వల్ల నువ్వేం చేస్తున్నావు? సృష్టికర్త ఉన్నాడని కానీ నేను పాపిని అన్న సంగతిని కానీ నువ్వు ఒప్పుకోకుండా తృణీకరిస్తూ ఉన్నావు అన్నమాట. మనుషులందరూ చేస్తున్నారు ఈ పని. కాబట్టి అందరూ ఏం చేయబడతారు? న్యాయంగానే దేవుని తీర్పుకి గురవుతారు. యేసుక్రీస్తు గురించి తెలియనక్కర్లేదు. ఇక ఆల్రెడీ సాధారణంగా దేవుడు అందరికీ జనరల్గా ఇచ్చిన రెవల్యూషన్ ఇది. ప్రతి మనిషి, ఏ మనిషి కూడా దేవుడు తను తాను నాకు అసలు ఏ రకంగానూ బయలుపరచుకోలేదని చెప్పగలిగే మనిషి ఎవరైనా ఉంటాడా? ఉండడు. పౌలు అదే చెప్తున్నాడు. దేవుడు అసలు నాకు ఏమాత్రమూ తను తాను బయలుపరచుకోలేదని చెప్పగలిగే వ్యక్తి ఎవరైనా ఉంటాడా? ఉండడు. ప్రతి మనిషికి సృష్టి ద్వారాను మనస్సాక్షి ద్వారాను దేవుడు తన గురించి అలాగే మనిషి యొక్క పతన స్వభావాన్ని గురించి రియలైజ్ అవ్వగలిగే ఏర్పాటు అవకాశం దేవుడు ప్రతి మనిషికి ఇచ్చాడు. కానీ మనిషి ఏం చేస్తున్నాడు? రిజెక్ట్ చేస్తున్నాడు. కాబట్టి దేవుడు ఏం చేస్తాడు? తీర్పు తీరుస్తాడు. సరే, ఇది వన్ సైడ్ ఆఫ్ ద స్టోరీ. అదర్ సైడ్, యేసుక్రీస్తు గురించి తెలియకపోయినా సరే దేవుడు న్యాయంగానే తీర్పు తీర్చగలడు అనే కన్క్లూజన్కి వచ్చాం మనం. కానీ రక్షించబడే వ్యక్తిలో ఏం జరుగుతుంది? దేవుని ఎన్నికలో ఉన్న వ్యక్తిలో ఏం జరుగుతుంది? దేవుడు అతనిలో కార్యం జరిగించడం ద్వారా అతను ఈ సృష్టికర్త గురించి ఆలోచించడం కానీ లేకపోతే తన పరిస్థితి గురించి తను రియలైజ్ అవ్వడం, తన మనస్సాక్షి చెప్పేదానికి స్పందించడం, రైట్ వేలో స్పందించడం జరుగుతూ ఉంటుంది. ఇలా ఆలోచిస్తున్న వ్యక్తి యేసుక్రీస్తు గురించి వినకుండానే, యేసుక్రీస్తును నమ్ముకోకుండానే పరలోకానికి వెళ్ళిపోయే అవకాశం ఉందా? ఇప్పుడు ఈ రెండింటిని బట్టే తీర్పు తీర్చే అవకాశం ఉంది న్యాయంగా అని చెప్తున్నాం కదా. యేసుక్రీస్తు గురించి వినకపోయినా మరి ఆ రెండింటిని బట్టే యేసుక్రీస్తుని నమ్ముకోకుండానే తెలుసుకోకుండానే పరలోకానికి కూడా వెళ్ళిపోయే అవకాశం ఉందా? లేదు. చాలా మంది చేస్తున్నారు ఈ అబద్ధ బోధ. ఏ మార్గంలో అయినా అన్ని మార్గాలు ఎక్కడికి పోతున్నాయి? అక్కడికే పోతున్నాయి అని చెప్తారన్నమాట. ఎక్కడికి పోవట్లేదు అవన్నీ. ఉన్నది ఒకే ఒక్క మార్గం, ఏకైక మార్గం. ఎవరు? యేసుక్రీస్తు. సో ఈ కేసులో ఏం జరుగుతుందంటే ఎవరిలో అయితే దేవుడు కార్యం చేస్తున్నాడో వాళ్ళ విషయంలో వాళ్ళు సువార్త వినగలిగే ఏర్పాటు కూడా దేవుడు చేస్తాడు. తన ఎన్నికలో ఉన్న వారికి కోసం దేవుడు అటువంటి ఏర్పాటు చేస్తాడు. ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో కొన్ని తెగల వాళ్ళు, జాతుల వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరికీ సువార్త ప్రకటించబడుతుందా? ప్రకటించబడట్లేదు. కానీ దేవుడు ఎవరో ఒక మిషనరీని ఏర్పాటు చేసుకొని ఫలానా ఒక ప్రాంతంలో అడవిలో ఉన్న ఒక జాతి ప్రజల మధ్యలోనికి తీసుకుని వెళ్ళి అక్కడే సువార్త ప్రకటింపజేస్తున్నాడు. అంటే దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలంటే అక్కడే దేవుని కొరకైన కొంతమంది జనము ఉన్నారు, అందుకే దేవుడు ఆ మిషనరీని అక్కడికి తీసుకెళ్తున్నాడు. సువార్త ప్రకటింపజేస్తాడు, వాళ్ళు నమ్ముకోవడానికి అవకాశం కల్పించి వాళ్ళని తన కొరకు తన రాజ్యములో చేర్చుకుంటాడు. అలా జరగలేదు. ఇంకెట్లా జరగచ్చు? ఎక్కడో ఉన్నారు, ఎక్కడ ఏ మారుమూల ప్రాంతంలో ఉన్న దేవుడు వాళ్ళని తీసుకొని వచ్చి ఒక మిషనరీ దగ్గర కూర్చోబెడతాడు, వాళ్ళు సువార్త వింటారు. కానీ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచకుండా మాత్రం ఎవరో పరలోకానికి వెళ్ళే అవకాశం లేదు. కానీ ఈ ఆలోచన వాళ్ళలో ఉండే అవకాశం మాత్రం ఉంది.
సృష్టికర్త ఉన్నాడు, నేను పాపిని. మరి పరిష్కారం ఎట్లా? దేవునితో నేను సమాధాన పడడం ఎట్లా? దానికి సొల్యూషన్ ఏంటి? నేను ఎట్లా రక్షించబడగలుగుతాను? నాకు పాపక్షమాపణ ఎట్లా దొరుకుతుంది అన్న పాయింట్ దగ్గర ఆగిపోతారు. సువార్త దానికి పరిష్కారంగా వాళ్ళకి ప్రకటించబడుతుంది. ఆ యేసు, ఏకైక మార్గమైన యేసునందు విశ్వాసించడం ద్వారా వాళ్ళు రక్షించబడతారు. సో తీర్పు తీర్చడానికి ఇవి రెండు ఉంటే చాలు, కానీ రక్షించబడడానికి మాత్రం మూడు ఉండాల్సిందే. ఇవి రెండు జనరల్ రెవల్యూషన్, సృష్టి ద్వారా అలాగే మనసాక్షి ద్వారా. మూడవది స్పెషల్ రెవల్యూషన్, అది కేవలం సువార్త ప్రకటించబడడం. అది అందరికీ ప్రకటించబడిందా అంటే లేదు, కానీ దేవుని ఆలోచనలో ఎవరి దగ్గరికి వెళ్ళాలో వాళ్ళ దగ్గరికి తప్పకుండా వెళ్తుంది అనేది జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ మాటల ఇప్పుడు దాకా మనం వింటూ వచ్చిన మాటలన్నింటి సారాంశాన్ని ఒక నియమంతో ముగిస్తూ ఉన్నాడు యేసుప్రభు. 48వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు చూడండి. ఎవనికి ఎక్కువగా ఇయ్యబడినో వాని యొద్ద ఎక్కువగా తీయజూతురు, మనుషులు ఎవనికి ఎక్కువగా అప్పగింతురో వాని యొద్ద ఎక్కువగా అడుగుదురు. కదా, ఎంత ఎక్కువగా అడిగితే, నీకు ఒక 2 లక్షలు ఇస్తే 2 లక్షలకు లెక్క అడుగుతారు, 10 లక్షలు ఇస్తే 10 లక్షలకు లెక్క అడుగుతారు కదా. సో ప్రత్యక్షత విషయంలో కూడా ఎంత ఎక్కువగా ఇస్తే అంత ఎక్కువగా వాళ్ళు జవాబుదారీలు అవుతారు. ఎంత అపనమ్మకస్తులుగా ఉంటే అంతకంతకు శిక్షల్లో కూడా తేడాలు ఉంటాయని మనం ఇప్పుడు దాకా చూస్తూ వచ్చాం. శిక్షల్లో తేడాలు ఉన్నాయి లేదా? చాలా మంది వీటిని ఈ ఒక్క ఉపమానాన్ని బేస్ చేసుకుని నరకంలోని శిక్షల్లో కూడా వ్యత్యాసాలు ఉంటాయన్న కన్క్లూజన్కి నేనైతే రాలేకపోతున్నాను. కానీ అట్లాంటి ఒక హింట్ అయితే ఉంది ఇక్కడ కదా. దేవుడు తీర్చే తీర్పులో శిక్షల్లో తేడాలు ఉంటాయి అన్నట్టుగానే ఈ ఉపమానంలో మనం చూస్తా ఉన్నాం. ఎక్కువ ప్రత్యక్షత అనుగ్రహించబడితే ఎక్కువ బాధ్యులు అంతే తీవ్రంగా శిక్షించబడతారు అపనమ్మకంగా ఉంటే. కాబట్టి నరకంలో కూడా శిక్షల్లో స్థాయిలు ఉండే అవకాశము ఉంది అని ఈ ఉపమానం చూస్తే మనకు అర్థమవుతుంది. కానీ ప్రతి వ్యక్తి మాత్రం యేసు తన అధికారంతో తీర్చబోతున్నాడు అనేది స్పష్టం. కాబట్టి ప్రతి ఒక్కరు తమను తాము అడగాల్సిన ప్రశ్న రేపటి గురించిన ఆలోచన లేకుండా, భవిష్యత్తు గురించిన ఆలోచన లేకుండా కేవలం ఈ రోజు గురించే చూసుకుంటూ ఉంటే నువ్వు ఒక దరిద్రుడివి. దరిద్రుడు అంటే తిట్టు కాదు, యూర్ ఎ పూర్ ఫెలో. ఎందుకు? నువ్వు ఈ రోజు గురించి ఆలోచించుకుంటున్నావు, రేపటి గురించి ఆలోచించట్లేదు. కాబట్టి అలా నువ్వు ఉండకుండా రేపటి గురించిన ఆలోచన, భవిష్యత్తు గురించిన ఆలోచన అంటే ఏంటి? ఆయన ఒక దినాన రాబోతూ ఉన్నాడు, దాని కొరకు నేను సిద్ధంగా ఉన్నానా? ఆయనను నా ప్రభువుగా నేను అంగీకరించానా? నిజంగా నేను పాపమును విడిచిపెట్టి ఆయన రక్షకుడు ప్రభు అని అంగీకరించి ఆయనకు లోబడుతున్నానా? నా జీవితాన్ని సమర్పించానా? ఆయనకు నిజంగా నేను దాసున్నా? ఆ దాసుని అన్న మైండ్ సెట్ కలిగి నిజంగానే ఆయన పరిచర్యలో నా తలాంతులన్నీ వాడుతూ నేను ముందుకు వెళ్ళేటువంటి దాసుడుగా నేను ఉంటున్నానా? నిజంగా ఆయన కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తిగా నేను ఉంటున్నానా? నమ్మకమైన దాసుడుగా, గృహ నిర్వాహకుడిగా నేను ఉంటున్నానా అనేది మళ్ళీ మనము పరిశీలించుకోవాలి. ఆయన రేపే రాబోతున్నాడు కాబట్టి నువ్వు ఈ రోజే ఇప్పటి నుంచే సిద్ధంగా ఉండాలి కదా. ప్రతిరోజు ఆయన రాకడను మనసులో పెట్టుకొని ఆయన కోసం ఎదురు చూస్తూ ఉండే, ఆయన పనిలో మునిగిపోయి ఉన్న నమ్మకమైన దాసుడిలాగా, గృహ నిర్వాహకుడిలాగా మనము జీవించాలి. ఒకవేళ యేసుక్రీస్తు నీకు ప్రభువు కాకపోతే నువ్వు దేవుని అత్యంత తీవ్రమైన భయంకరమైన శిక్షకు గురవుతావు. కాబట్టి నీవు పరిశీలించుకోవాలి. నమ్మకమైన దాసులను దేవుడు దీవిస్తాడు, వారు ధన్యులు అని చెప్తున్నాడు. అటువంటి ధన్యత దేవుడు ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికి అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం.